మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్, ఒకప్పుడు జానీ మాస్టర్ అంటే టాప్ లో ఉన్న వ్యక్తి సడన్ గా ఇలా డౌన్ అవ్వడానికి గల రీజన్ ఏమైనా ఉందంటారా గురుగారు? అద్భుతమైన ప్రశ్న అమ్మా. ఇక్కడ బాగా టాప్ లోకి వెళ్తున్నారు కొంతమంది, మళ్ళీ పడిపోతున్నారు. రీజన్ ఏంటో చూద్దాం. ఒక అద్భుతమైన రీజన్. అసలు ఆయన టాప్ లోకి రావడానికి రీజన్ ఎతుకుదాం. వారు 2వ తారీఖు పుట్టారు. 2వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ 20 కానీ 29 ఇవన్నీ 2కి సంబంధించినవి. 2 అంటే చంద్రుడు, కళలకి సంబంధించిన నంబర్. చంద్రుడు అంటే మంచి క్రియేటివిటీ, కళలు. ఆయన నెంబర్ 1 డ్యాన్స్ మాస్టర్ కదా. ఇప్పుడు క్రియేటివిటీ ఉంటుంది. వీరు 2వ తారీఖు పుట్టడం వలన ఆ స్థాయికి వచ్చారు. ఏది మంచి నెంబర్ 1 స్థాయికి, బాగా కళల్లో బాగా ఇదయ్యి. వీరు 7వ నెలలో పుట్టారు. 7వ నెలలో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 60 to 70% ఆఫ్ ద పీపుల్ తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వారు కూడా తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు కదా. ఓకే, ఈయన 1982లో పుట్టారు. డేటు మంత్ ఇయర్ కలిపితే 29. ఇందాక చెప్పాను 29. 2 మ్యారేజెస్. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్డ్. ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వాలి. 29 అంటే నేను చెప్పాను నమ్మొద్దమ్మా. 2వ తారీఖు ఎవరెవరు పుట్టారు చూడండి. మీకు పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు పుట్టారు. ఈయన నాగార్జున గారు, ఇవన్నీ తీసుకోండి. పాటలు రాసేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు, మీలా యాంకర్స్, వీళ్ళందరూ 2వ తారీఖు అన్న పుడతారు. 2 డెస్టినీ అన్న వస్తుంది. ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ 2, డెస్టినీ కూడా 2. అందువల్ల హయ్యెస్ట్ పీక్ వెళ్ళాడు. దీనిలో మీకు అన్ని పాయింట్స్ ఇంతకుముందు వీడియోలు చెక్ చేసుకుంటే 2వ తారీఖు పుట్టిన వాళ్ళు మంచి కళల్లో రాణిస్తారు. 7వ నెలలో పుట్టిన వాళ్ళు తెలిసిన వివాహాలు చేసుకుంటారు. ఇవన్నీ ఇంతకుముందు కూడా చెప్పా. వీరిని వచ్చి జానీ అని పిలుస్తారమ్మా. జేతో పేర్లు బిగిన్ అయితే ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ అమ్మా. జేతో పేర్లు బిగిన్ అయితే జగను, జయసుధ, జయప్రద, జయలలిత, జనార్దన్ రెడ్డి ఇవన్నీ చెప్పా. మంచి స్థాయికి వెళ్తారు. వెళ్ళారు కదా. కానీ వారి పేర్లో 16వ నంబర్ ఉంది. జనమందరూ కూడా ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆయన పేర్లో 16వ నంబర్ ఉంది. జపాన్లో కూడా 16వ నంబర్ ఉంది. ఈ 16వ నంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా పైకెళ్ళి కింద పడిపోతుంటారు. జానీ మాస్టర్లో కూడా 16వ నంబర్ ఉంది. అంటే వీళ్ళకి చదివే చదువులు అవుతాయంట, జరిగే వివాహాలు అవుతాయంట, చేసే వృత్తులు అవుతాయంట. మనకేం చెప్పారు, జపాను ఇళ్ళు కట్టుకోగానే వల్కాయిలు వచ్చి తీసుకెళ్ళిపోయాయి అని చెప్పారు కదా. వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ కూడా 16వ నంబరే. ఇలా 16వ నంబర్ ఎవరి పేరులో ఉన్నా కానీ మధ్యలో డిస్టర్బ్ అవుతారండి. దయచేసి నేను చెప్తున్నాను, అసలు మీ పేరులో 16వ నంబర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా చేసుకుంటే అలాంటి నెగిటివ్ నంబర్స్ తప్పనిసరిగా మీరు ఏ స్థితిలో ఉన్నా నెగిటివ్ నంబర్ మీ మీద నెగిటివ్ రిజల్ట్స్ చూపిస్తుంది. కాబట్టి అలా చేసుకోండి. థ్యాంక్ యూ.